హలో బ్రేకింగ్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా పైపిపేట మండలం కోనపూర్ గ్రామంలో ఎస్సీలు ఆందోళన చేపట్టారు. అర్హులైన దళితులకు దళిత బంధు ఇవ్వకుండా అనర్హులైన దళితులకు దళిత బంధు ఇస్తున్నారని ఆరోపిస్తూ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా చేశారు. సర్పంచ్ పిఆర్ఎస్ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికార పార్టీ నాయకుల బంధువులకు దళిత బంధు ఇస్తున్నారంటూ దళితులు ఆరోపిస్తున్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం కోనపూర్ గ్రామంలో ఎస్సీలు ఆందోళన చేపట్టారు. అర్హులైన దళితులకు దళిత బంధు ఇవ్వకుండా అనర్హులైన దళితులకు దళిత బంధు ఇస్తున్నారని ఆరోపిస్తూ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా చేశారు. సర్పంచ్ పిఆర్ఎస్ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తాడు. నవీన్, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది? ఆందోళనకరంగానే ఉందా? థ్యాంక్ యూ వరుణ్. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం కోన సంబంధ గ్రామంలో దళితులు ఆందోళన బాట పట్టారు. దళిత ఇటు అర్హులైన వారికి కాకుండా కేవలం మీరు తమ నాయకులు తన చెప్పు చేతుల్లో ఉన్న వారికి తన బంధువులకు ఇస్తున్నారని చెప్పి కూడా కోన సంబంధ గ్రామస్తులు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. సర్పంచ్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అలాగే ఇటు కేవలం ఇటు వైపు రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికి దళితులకు దళిత బంధు ఇస్తామని చెప్పి కూడా చెప్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు కావచ్చు, సర్పంచులు కావచ్చు, కేవలం ఎవరైతే ఇటు తమ మాట వింటారో, ఎవరైతే బంధువులు ఉన్నారో వారికి మాత్రమే ఇస్తున్నారని చెప్పి కూడా ఇది అంటూ కూడా మండిపడుతున్నారు. అయితే దీనివల్ల కూడా అర్హులైన తమకు కూడా పూర్తిగా దళిత బంధు రావటం అని చెప్పి కూడా వీరు మండిపడుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము కళ్ళు తెరిచి ఎవరైతే అర్హులైన దళితులకు ఉన్నారో వారికి దళిత బంధు ఇవ్వాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇప్పటికీ మాత్రం అక్కడ ఆందోళన మాత్రం కొనసాగుతుంది. అయితే సర్పంచ్ వచ్చి తమకు హామీ ఇవ్వాలని చెప్పి, లేకుంటే మాత్రం ఖచ్చితంగా ఆందోళన బాట ఇంకా విరమించే ప్రసక్తి లేదని చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.